మొదట మీకుండినటువంటి ప్రేమ అది కావాలి నాకు. మొదట మీరు కలిగి ఉన్నారు కదా ప్రేమ, ఆ మొదటి ప్రేమ కావాలని కోరుకుంటున్నాడంట దేవుడు. మరి తొలినాళ్ళలో ఒకరి గురించి ఒకరికి ఏమని తెలుసా అండి? తొలినాళ్ళలో భార్య భర్తలు ఉంటారు కదా, భర్త గురించి భార్యకు కానీ భార్య గురించి భర్తకు కానీ ఏమైనా తెలుసా? అంటే వారిద్దరి గురించి ఏమైనా, ఒకరి పట్ల ఒకరు ఏమైనా వారికి తెలిసి ఉంటుందా? వారికి ఏం కూడా తెలియదు, ఏం కూడా తెలియదు. తెలియనప్పటికీ మరి ఒక 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత ఒకరిని గురించి ఒకరు పూర్తిగా తెలుసుకున్నప్పుడు ఆ ప్రేమ ఏం కావాలి? ఆ ప్రేమ ఏం కావాలి? ఎక్కువ కావాలా తక్కువ కావాలా? చెప్పండి ఒకసారి. ఏం తెలియనప్పుడు బాగా ప్రేమించావు, బాగా చూసుకున్నావు. ఒక 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత భర్త ఏంటో నీకు తెలిసింది పూర్తిగా, భార్య ఏంటో నీకు తెలిసింది పూర్తిగా. తెలిసిన తర్వాత ఆ ప్రేమ ఎక్కువ కావాలా తక్కువ కావాలా? ఏం కావాలమ్మా? ఎక్కువే కావాలా? ఎక్కువ కావాలా తక్కువ కావాలంటే ఎక్కువ కావాలి. కానీ దురదృష్టకరం ఏంటంటే తక్కువైపోతుంది. అంతే కదా, తక్కువైపోతుంది. అందుకనే దేవుడు మరి ఇశ్రాయేలు ప్రజల గురించి కూడా దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల గురించి ఒక మాట చెప్తున్నాడు. మనము కూడా క్రీస్తును ఎరగనప్పుడు, తెలియనప్పుడు, క్రీస్తును ఎరిగిన తర్వాత తెలియనప్పుడే మనం బాగుంటాం. అంతే కదమ్మా. క్రీస్తును ఎరగనప్పుడు, తెలియనప్పుడు, బాప్తిస్మం తీసుకొనక ముందు భయము భక్తి కలిగి భయభక్తులతో శ్రద్ధలతో మనము బాగా ఉంటాం. తెలిసినప్పుడు ఆ భయభక్తులు ఎక్కువ కావాలా తక్కువ కావాలా? ఇంకా ఎక్కువ కావాలి. కానీ ఏమైపోతుందంటే చాలా తక్కువైపోతుంది. తెలిసిన తర్వాత తెలియనప్పుడే బాగున్నావు. క్రీస్తుని గురించి తెలియనప్పుడే, ఎరగనప్పుడే నువ్వు బాగున్నావు. కానీ అంత తెలుసుకున్న తర్వాత, బాప్తిస్మం తీసుకున్న తర్వాత, దేవుని పని ఉందని తెలిసిన తర్వాత, దేవునికి ఇవ్వాలని తెలిసిన తర్వాత, ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా మరి ఏమవుతుందంటే తక్కువైపోతుంది ప్రేమ దేవుని పట్ల. తెలియనప్పుడే బాగుంటారు కొంతమంది, అంత తెలిసిన తర్వాత అంత నాకే తెలుసు అనుకుంటారు. కానీ ఏం తెలియదు.